హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు కూడా మీ ముందుకు వడియాలతో తెస్తానండి. వీడియోస్ అయితే పెట్టలేదు కదా, చాలా గ్యాప్ వచ్చిందండి. ఎండలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. వడియాలు పెడతాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను. అందువల్ల వీడియోస్ అయితే పెట్టడం అవ్వట్లేదు నాకు. ఈరోజు మీ ముందుకైతే వరుణోక వడియాలతో తెస్తానండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. మజ్జిగ నిమ్మకాయ కాంబినేషన్ అయితే చేస్తున్నామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇవి కూడా. మనకి వరుణోక అంటే రెడీమేడ్ ప్యాకెట్స్ అయితే దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు. లేదంటే మనకి రేషన్ బియ్యం అయితే శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకొని మనం మిక్సీ అని పట్టుకోవాలి, లేదంటే మిల్లికని ఇచ్చుకోవచ్చు. మనకు రవ్వ చూసారు కదా ఇలా ఉంటుందండి, కొంచెం సన్నగా అనేది ఉండాలి రవ్వ. అప్పుడైతే మనకు వడియాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఇప్పుడు కొలతలతో అయితే చేసుకుంటున్నామండి. వడియాలు ఏవైనా మనం కొలతలతో అయితే చేసుకుంటాం. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ కొలుచుకున్నాం కదండి రవ్వ ఒక లోటాడైతే, ఈ రవ్వ అంతా బౌల్లో అయితే వేసేసుకొని నెక్స్ట్ మనం ఏ లోటాతో రవ్వ అయితే తీసుకున్నామో అదే లోటాతో మజ్జిగండి చిక్కగా ఇలా చేసి మజ్జిగ అనేది వేసుకోవాలండి. వడియాలు అయితే చాలా మంచి టేస్ట్ వస్తాయి, కమ్మగా ఉంటాయి. మాకు మజ్జిగ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి, కానీ వేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులోనే మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని రవ్వ మజ్జిగ ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మనం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇదైతే మనం ముందు రోజు నైట్ అయితే ప్రిపేర్ చేస్తామండి. రవ్వ అయితే మనకు బాగా నానుతుంది మజ్జిగలు అని చెప్పేసి. చూసారు కదా మనకు వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజు ఒక 2 నిమ్మకాయలు తీసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందామండి. వడియాలు మంచి టేస్ట్ ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా లెమన్ జ్యూస్ కూడా ఇలా వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. మనం మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూద్దాం మనం ఇవి. మాకు అంత టైం లేదనుకుంటే నార్మల్గా మనం మజ్జిగ అది వేసుకోకపోతే మార్నింగ్ కూడా మనం రెడీగా పెట్టేసుకోవచ్చు వడియాలు వాటర్తో అయితే. మూత పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే మనకి నైట్ అంతా రవ్వ అనేది మజ్జిగలో నానుతుందండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూద్దాము రవ్వ అది ఎలా నానింది, ఏటి వాటర్ అది ఎంత వేసుకోవాలి ఏటనేది. నేనైతే ఒక పాత్ర అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా అడుగు మందంగా ఉన్న పాత్ర అయితే తీసుకోవాలండి, మనకి మాడదు. మనం నైట్ అయితే రవ్వ మజ్జిగ ఈ లోటతో అయితే కొలుచుకున్నాం కదండి, వాటర్ కూడా ఇదే కొలిచేసుకోవాలి. ఇదే లోటతో అయితే 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఒక్క లోటా రవ్వకి 8 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాస్ మజ్జిగ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మనకి వాటర్ అనేది తొందరగా మరుగుతాయండి. ఇలా మూత అయితే పెట్టుకోవడం వల్ల మనం మధ్యలో చూద్దాం వాటర్ మరుగుతున్నాయా లేదా అని ఒకసారి మూత తీసైతే. మనకి వాటర్ అయితే మరగడం అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా మనకి వాటర్ అయితే బాగా మరగాలి కదా. దీనికి లోపు మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. మన కారాన్ని తగ్గట్టండి ఒక 25 నుంచి 30 పచ్చిమిర్చి అండి. పండువేనే వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర పచ్చిగా ఉన్న వేసుకోవచ్చండి. పండు వేసుకుంటే కొంచెం కలర్ అనేది రెడ్ కలర్లో అయితే వస్తుంది. కారం తక్కువ తింటాం అనుకుంటే ఒక 25 అయితే వేసుకోండి. కొంచెం కారం ఎక్కువే బాగుంటుంది అనుకుంటే ఒక 30 అయితే వేసుకోండి. 1 ఇంచి అల్లం పైన స్కిన్ తీసేసి ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి చూడండి, వడియాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ చూసారు కదా ఇలా పట్టేసుకున్న తర్వాత నేను ఒక కప్లోకి అయితే తీసేసాను. మనకి ఇక్కడ వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి చూసారు కదా. మనం ఆల్రెడీ పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదండి, పచ్చిమిర్చి అల్లము కరివేపాకు వాటర్ మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం అయితే నైట్ రవ్వ అనేది పెరుగులో మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా, చూసారు కదా మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ రవ్వనైతే. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం మనకు బాయిలింగ్ అవ్వాలి, పచ్చిమిర్చి పేస్ట్ అది వేసిన తర్వాత. చూసారు కదా మనకు రవ్వ అదంతా బాగా మజ్జిగలో అయితే నానిందండి.
ఇప్పుడు ఈ రవ్వ అయితే మనం మజ్జిగ అనేది మనకు వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా, మంట అయితే మీడియం టు హైలో పెట్టాను. మొత్తం రవ్వ మజ్జిగ అదంతా మిక్సింగ్ చేసి వేసేసుకోవాలి. చూసారు కదా నేను మొత్తం అయితే వేసేసాను. వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేయాలండి, లేదంటే ముద్దలాగా అనేది ఉండిపోతుంది. ఉండలు కట్టదు కానీ ముద్దలాగా అయితే ఉండిపోతుంది. మనం పచ్చిమిర్చి అనేది కొంచెం పండినవి కొంచెం పండ్లేని వేసాం కదా, కలర్ అయిన వల్ల ఇలాగైతుందండి. కొంచెం అల్లం కూడా యాడ్ చేసాం కదా మనం, కరివేపాకు అనేది. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మనం సగ్మి వీడియోకి కూడా మనకి 3K అయితే అయింది కానీ అసలు సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకలా సపోర్ట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. మన వీడియోస్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా నాకు ఊరి పైన కామెంట్ చేయండి, అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందని మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఇదైతే మనకు రవ్వ అనేది చూసారు కదా ఎంత బాగా ఉడికిందండి. ఇలాగైతే ఉడకాలి. మనం ఉప్పు ఎప్పుడైనా వడియాలు తక్కువైతే వేసుకోవాలండి, ఎండిన తర్వాత మనకి ఎక్కువైతే అయిపోతుంది. మనం కొంచెం బరగ్గా అనేది పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి అల్లం అనేది మనకు తెలుస్తుంది అక్కడక్కడ అనేది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి కమ్మగా. మనం మజ్జిగ అయితే ముందు రోజు ప్రిపేర్ చేసి ఉంచాం కదా, ఇప్పుడు మనకి రెడీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే పెట్టుకుందామండి, కొంచెం చల్లగా అయితే అవ్వాలి. మనం మార్నింగ్ అయితే చేస్తాం కదండి, మన కిచెన్లో కొంచెం లైటింగ్ అనేది తక్కువ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ దగ్గర అయితే పెట్టాను. చూసారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. ఇది చల్లగా అయ్యేలోపు మనం మేడ మీదకి వెళ్ళి కవర్ కూడా వేసేసుకుందాం. చూసారు కదా నేను మేడ మీదకి అయితే వచ్చి కవర్ వేసేసాను. ఇలాగా కవర్ మీద వేయడం ఏంటి బెనిఫిట్ అంటే మనకి కష్టం ఉన్నదండి, వడియాలు అయితే తీసేసుకోవచ్చు. లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద అయితే వేసుకోండి. మనకైతే కొంచెం చల్లగా అయితే అయిపోయిందండి. ఇది మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కవర్ మీద అయితే వేయకూడదండి, కవర్ అనేది కరిగిపోతుంది. ప్లాస్టిక్ అయితే హెల్త్కి అయితే మంచిది కాదు కదా. ఇది చల్లగా అయిన తర్వాత మనం వడియాలు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక గరిటతో అయితే మనకి సైజు మనకి ఏ సైజులో కావాలంటే సైజులో అయితే వేసుకోవచ్చండి. నేనైతే మీడియం సైజులో అయితే వేస్తున్నాను, మరీ పెద్దవి కూడా వేయలేదు, అంత చిన్నవి కూడా కాదు. పిల్లలకి స్నాక్స్ బాక్స్ కిందైనా మనం ఈవినింగ్ టీవీ చూస్తే అలా టైంపాస్కి తిన్న పప్పుచారు సాంబార్లు చేసుకున్నప్పుడు అయితే వడియాలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మీరు ఇప్పటివరకు వరినోకు వడియాలు ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదా ఈ కవర్ ఫుల్గా, నెక్స్ట్ ఇంకొక కవర్కి అయితే వచ్చింది, హాఫ్ కవర్కి అయితే అండి మొత్తం వడియాలు అయితే పెట్టేశాను. మార్నింగ్ టైం వచ్చి ఇప్పుడు 7:30 అయిందండి. ఎండ కూడా మనకి స్టార్ట్ అయింది. ఈవినింగ్ మళ్ళీ వడియాలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాము. ఈవినింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా మనకి బాగా ఎండాయండి వడియాలు అయితే. ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ మనం ఎండలో అయితే వేసుకోవాలి. చూసారు కదా ఇలా వడియాలు ఎగరకుండా ఇలా పైన అయితే కర్రలు అనేది అడ్డు పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మనం వడియాలు అయితే ఎండలు అనేది వేసేసుకోవాలి. చూసారు కదా ఇలాగా మనకు వడియాలు కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయండి. మనం మధ్యాహ్నం వచ్చి చూద్దాం వడియాలు ఎలా ఉన్నాయి ఏంటనేది. మనకి బాగా ఎండలు కాస్తే 3 రోజులు అయితే ఎండిపోతాయండి, లేదంటే 4 రోజులు. చూసారు కదా మనకి మధ్యాహ్నం అయితేనండి, ఇది 1 గంట టైం అలాగైంది. మనకి కవర్ నుంచి అంత బాగా వచ్చేస్తున్నాయి. చూసారు కదా వడియాలు అయితే. ఇప్పుడు రివర్స్లో మనం మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఇంకొకసారి అయితే. చూసారు కదా మనకి పైన అయితే ఎండిపోయి ఇలా ఒక బౌల్లో వేసేసుకొని వడియాలన్నీ నెక్స్ట్ మళ్ళీ అయితే ఎండబెట్టుకుందాం. మనం కాటన్ క్లాత్ మీద వేస్తే రివర్స్ చేసి కొంచెం తడిపి క్లాత్ అనేది అప్పుడు వడియాలు తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇంక మన ప్లాస్టిక్ మీద అయితే మనం చూసారు కదా వచ్చేస్తున్నాయి వడియాలు అయితే. మొత్తం వడియాలన్నీ అయితే నేను తీస్తానండి. ఇప్పుడు నేను ట్యాంక్ మీద అయితే కవర్ మీద అయితే వేసేస్తాను ఈ వడియాలన్నీ. చూసారు కదా అలాగైతే వేసేసాను. నాకు ఈ వడియాలు అయితే 3 రోజుల్లో అయితే ఎండిపోయండి. ఇప్పుడైతే సాయంత్రం అయితే అయిందండి. వడియాలన్నీ కిందకైతే తీసుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మళ్ళీ మనం ఎండలో అయితే వేసుకోవాలి.
మీకు కూడా చూస్తున్న నోరు ఉంటుంది కదా, మీరు కూడా వెంటనే వరినొప్పితో ఇలాగ వడియాలు ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఇలాగైతే కొంచెమేనండి, ఒక హాఫ్ డే ఎండితే సరిపోతాయని చెప్పేసి ఇంక ఇలా తపాలతో అయితే పెట్టేశాను. వడియాలు అయితే మనకు పర్ఫెక్ట్గా ఎండిపోయింది, తీసుకొచ్చాను. ఇప్పుడు వేయించి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటనేది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం అక్కడక్కడ చూసారు కదా, జీలకర్ర పచ్చిమిర్చి అవన్నీ తగులుతుంది. నేను స్టవ్ వెలిగించుకొని నూనె కూడా పెట్టుకున్నానండి. చిన్న బాండీ అయితే పెట్టాను ఆల్రెడీ, నా దగ్గర మనుగు ఉంటే అదైతే వేసానండి. నూనె హీట్ ఎక్కిన తర్వాత మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఏంటంటే కొంచెం రెడ్ కలర్లో అయితే వస్తుందండి. ఎందువల్లంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసాం కదా. నెక్స్ట్ మనం ముందు రోజు నైట్ అయితే మనం మజ్జిగలో అయితే రవ్వ అనేది నానబెట్టాం కదండి, అందువల్ల ఇలా వడియాలు అయితే వేయించేసుకుందాం. కొన్ని వేయించుకొని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇవి కూడా మనకు ఒక 1 ఇయర్ పైన నిలవైతే ఉంటాయండి. మనకి మైలుగాళ్ళు అలాంటివి ఏవి తగలకూడదు. ఒక 2 మంత్స్కి అలా ఒకసారి మనం చూసుకుంటూ ఎండలో పెట్టుకుంటుంటే సరిపోతుంది. చూస్తారు కదా, వడియాలు అయితే వేయించేసాను. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది. వడియాలు పెట్టడం రాదు అన్న వాళ్ళు కూడా ఇంత సింపుల్గా అయితే వడియాలు హ్యాపీగా పెట్టేయచ్చండి. మీ ఇంట్లో వాళ్ళు అయితే మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. చూసారు కదా, సౌండ్ ఎంత బాగా వస్తుందో. పర్ఫెక్ట్గా మనకి ఎండిపోయింది. 3 రోజుల్లో అయితే చాలా బాగున్న టేస్ట్. మనం వేసిన ఉప్పు కారం అల్లం అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఆల్రెడీ నేను మా హస్బెండ్ అయితే ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తాము. నెక్స్ట్ ఇవి తిన్న తర్వాత నేను స్టోరేజ్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు వడియాలు తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వడియాలు ఎలా నేనైతే ఒక ప్లాస్టిక్ జార్లో అయితే స్టోరేజ్ చేసుకుంటాను. జార్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. తడి అనేది వండుకుంటా వడియాలు అనేది ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం వడియాలు అయితే వేసేసుకున్నాను. మనం పైన మూత పెట్టేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుంటే మనం 1 ఇయర్ హ్యాపీగా తినేయచ్చండి. పప్పుచారు సాంబార్లు చేసినప్పుడు పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టచ్చు. చూసారు కదా, ఒక లాటాడు వరినొక్కి అయితే వడియాలు అనేది ఎన్ని అయ్యాయో. చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. మనకి వడియాలు రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.